దీని పన్ను చాలా స్ట్రాంగ్గా ఉంది. దీని పన్ను అయితే హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లోకల్ బోన్ గంగపుత్రుడు. ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటారు. అందరు బాగుంటే నేను చాలా బాగుంటానండి. మళ్ళీ వేట మొదలైంది. ఇప్పుడు కూడా మళ్ళీ 1 డేకే వచ్చాం. మళ్ళీ కూడా చూద్దాం ఈసారి ఏం చేపలు పడితే ఏంటనేది. ప్రజెంట్ అంటే నాకు నేను వల్ల ఆగలేను, ఎందుకంటే నా చేయి పినిగింది నాకు అయితే. సో అందుకనే అయినా సరే వచ్చి మిగతావన్నీ చూపిస్తాను. చూడండి ఏవే చేపలు ఉంటాయి ఏంటి అనేది. గాలి కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. ఈరోజే కొంచెం గాలి ఎక్కువ ఉన్నది. సో వాళ్ళకి ఎంత కామెంట్లు పెట్టచ్చు, ఒకరు వీళ్ళు కూడా పని చేయొచ్చు అని. బట్ నేను పని చేయలేనండి, ఎందుకంటే నా చేయని చెప్పి బెనికేసింది. ఇప్పుడు ఉండిపోవచ్చు కదా, రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అనవచ్చు. మళ్ళీ ఉండలేను. నేను పని చేయకపోయినా చూపించవచ్చు కదా మీకు అయితే ఏవే వెయిట్ ఉన్నాయన్నది. వల్ల ఆగుతున్నాం. వల అయితే తెల్లవారు వల వేస్తాం, షూట్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడే మీరు చూసిందే కదా అని షూట్ చేయలేదు అనమాట. దగ్గర ఇప్పుడే షూట్ చేయడం జరుగుతుంది. చాలా అంటే చాలా గాలి ఉంది కదా రాజే. వేరే డెవలుగా ఉంది గాలి. పాము వచ్చింది. పాము అయితే ముందే వస్తుంది. ఎదుర్కొంటుంది కింద తిరుగు. సాగేందుగా దాని ఎలా తిరిగిపోయింది మడిలోకి. మా ఒక్కడ ఉన్న టీం అంతా ఏమైంది? మా ఒక్కడైపోయి టీం లేదు. ఒక్కడే మా టీఆర్ డాడీ వాళ్ళకి డబ్బులన్నీ ఒకసారి ఇస్తున్నట్టుకున్నాడు. ఒకరా డబ్బులు ఇచ్చిరా అంత ఉంచాడు. డబ్బులన్నీ ఒకసారి ఇస్తున్నట్టుకున్నా వాళ్ళకి. అవునవును. రాదా మళ్ళీ చేపలు ఉండిపోయారా? చేపలు దులపంటారా?
పాము అందులోనే ఉంది, మధ్యలో ఇక్కడే ఉంది పాము కూడా. నాకు ఎండ బాగలేదు నా చెయ్య. అమ్మ బాబోయ్, లాగా 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 బడి సైడ్ సైడ్కి మళ్ళీ పాము పడింది బాబు. పొలకడు పొలకడు తెలియట్లేదు. ఓ సిల్కులు పడారు, జాగ్రత్త. లేదు కప్పలు బూమ్ 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 బూమ్. అలా కప్ప వచ్చింది రోజు. ఇలా అరుతుంది. ఓ ఇది అరుతుంది, చెవిలీలు వాటర్ వస్తుంది రాజు. అలాగలా దీని కడుపు నిండా మొత్తం వాటర్ ఉంది, గాలి అయితే తగ్గిపోతుంది అనమాట. ఈసారి అయితే చేపల బదులు ఎక్కువ కప్పలు పడ్డాయి మాకు. చూడండి ఎలా ఉన్నాయి. ఓ అటు ఇటు రన్నింగ్ అవుతుంది. వేడే ఇంకో చూసారు కదా, ఇది బతికే ఉన్నది. ఇంకానా అన్నీ బతికే ఉన్నాయి. దీని పన్ను చాలా స్ట్రాంగ్ ఉంది. దీని పన్ను అయితే కడుపులో ఫుల్ వాటర్ ఉంది. మీరే చెప్పారు కదా కింద దీనికి అయితే పాయిజన్ ఎక్కువ ఉంటుంది అని అన్నారు కదా, అది ఇవే అనుకుంటా. ఇవే చూడండి, ఇక బతికే ఉంది ఆల్రెడీ. ఇక్కడ ఈతుంది కూడా అన్నట్టుగా కొడుకుంటుంది. వీటిలో కూడా వాటర్ ఉంది. ఇదిగో అబ్బా ముళ్ళు గుచ్చుకుంటుంది రాజు. ఇదిగో వాటర్ కడుపులో వెళ్ళి, అంటే దీనికి వాటర్ మింగింది కదా, మనం చూద్దాం. కడుపులో వెళ్ళి అంటే నోట్లో వస్తుంది రాజు. నోట్లో రావట్లేదు రాజు. జాగ్రత్త, సిల్కులు గుచ్చుకుంటే పడిపోయారా? చూసి తక్కువ సరికి ఉంది కదా, ఏరియండి. ఇలా ఏరేసి మిగతా చెత్త పడేయండి. ఇదిగా చూసారు కదా, దీని పేరే మీరు అన్నారు కదా బోపర్ ఫిష్.
కాపర్ పిస్తా ఏదో పిస్ చెప్పారు, ఇంకా నాకు తెలియట్లేదు. కింద కామెంట్ చేయండి అది ఏ పిస్తా అనేది మీకు తెలిస్తే. ప్రజెంట్ అయితే 6 కప్పలు పడ్డాయి, ఇంకా అవతలు కూడా ఉన్నాయన్నమాట. ఇంకొక మొత్తం 7 కప్పలు పడ్డాయి అన్నమాట. దాంట్లో ఇదే పెద్ద కప్ప అనమాట. ఇవి అయితే మాకు దేనికి పనికిరావు. అంటే పనికిరావు అంటే దీన్ని వండుకొని తినలేము, అలాగే బయటికి వెళ్తే ఎవరు కొనరు, అంటే అంతే ఇది అనమాట. అంటే నీటిలో పడేయడం తప్ప దేనికి పనికిరావు మాకు. ఈ పడిన కూడా వేస్ట్ అనమాట. ఇంకా చూసారు కదా, ఇదైతే ఇది చిన్నది కానీ ఎక్కే కడుపులో గ్యాస్ ఉందా అది మీరు చూసారు కదా, అంత డిఫరెంట్గా ఉన్నదో. బహుశా అందుకే అంటారేమో పాయిజన్ ఉంటుందని. ఏలేదా ఉడికేస్తుందా? ఏది ఇది కొరికింది. ఓ కప్ చూడరాజు ఎలా పొంగుతుంది అది. ఇదిగో రాజు, అంటే వాళ్ళు తోకలాలు తెలిసిపోతాయి కదా, అందుకే నా తినట్లేదు. సో ఫ్రెండ్స్, ఇది రాజు చూపించు. గాలి అయితే చాలా ఎక్కువ ఉంది, చాలా రఫ్గా ఉంది ఈరోజు గాలి అయితే. నా చెయ్యి బాగలేకపోయినా సరే వేటకు వచ్చి వీడియో షూట్ చేయడానికి అయితే వచ్చాను. అంటే డిఫరెంట్ ఏముంటే కనిపిస్తే చూపిద్దామని మీకు. అలాగే డిఫరెంట్ కప్పలు అయితే పట్టాయి. కప్ప అంటాను, మరి కింద కామెంట్ చేయండి దీనికోసం తెలిస్తే మాత్రం. ఇంకా చూసారు కదా బుడ్డది, పడేద్దాం. ఈసారి మీకు ఎవరికైనా కావాలనుకుంటే పెంచుకోవడానికి అయితే కింద కామెంట్ చేయండి డిఫరెంట్గా ఎవరికి కావాలనేది. ఇది చూసి అలా పెద్ద అయిపోతుంది. పడిద్దాం. అదే చైనాలో ఉన్నది అయితే పడిరు వీటిని ఏం చేయాలి అదే చేస్తారు అలా అయితే. ఇది చూసారు, ఇదే అన్నట్టుగా పెద్ద అనమాట. దీంట్లో మాత్రం వాటర్ అవుతుంది చెవిలి. ఇది వాటర్తోనే లేదన్నా సరే 3 కేజీలు ఉంటుంది. అంటే మామూలుగా అంత వెయిట్ ఉండదు, కానీ వాటర్ మింగింది కాబట్టి 3 కేజీలు ఉంటుంది. ఇంకా చూసారు కదా, ఇది బాత్రూమ్ కూడా వెళ్ళేస్తుంది రాజు. నచ్చింది అనుకుంటాను వీడియో. ఇంకా చూద్దాం నెక్స్ట్ మళ్ళీ వలేసాం. మళ్ళీ ఇంకెలాంటి చేపలు పడతాయి, ఇంకెలాంటి డిఫరెంట్ ఉండేది పడతాయో. అయితే పాము పడింది ఫస్ట్లోనే. పాము నుంచి పట్టుకున్నంతప్పటికే మా డ్రైవర్ నుంచి తీసుకెళ్ళి నీటిలో సందులో పడేసాడు అనమాట. సర్లే ఇంకెందుకులే, నేను మీరు కూడా చూసిందే కదా, అందుకే డిఫరెంట్ ఫిష్ అయితే పడింది అనమాట. బాగుండలేదు, దీన్ని లెక్కలు వేరే ఉన్నాయి రాజు. ఓకే అయితే ఫ్రెండ్స్, ఇది అయితే పడేద్దాం మనం. అయితే చూపించా ఈతలో చూద్దాం. బా నీటిలో పడేసాం కదా, ఇది చూడటం చూపించు ఎలా ఈతుందో లేదో చూద్దాం. మొన్న జెల్లీ పీస్ పడేసాం కదా, మీరు అంత కామెంట్లు ఏం పెట్టంటే జెల్లీ పీస్ పడేశారు కానీ నీటిలో పడేసింది చూపించలేదు మాకు అని అన్నారన్నమాట. ఇది ఎలా ఈతుందో చూపిద్దాం.
అంటే మిగతా పడితే వెళ్ళిపోయాలి అది ఈదుకొని. పెద్దది కాబట్టికే దీన్ని చూపిద్దాం. నాకైతే చెయ్యి నొప్పి వచ్చేస్తుంది, అంతే చెయ్యి బెనికింది. చిన్న ఒక ప్రాక్టీస్ చేసేటప్పుడు జిమ్లో రాంగ్ వర్కౌట్ చేసినట్టుకున్నాను, చెయ్యి బెనికింది. అందుకే నేను వల్ల లాగలేకపోతున్నాను. అదా అందుకాక వల ఎత్తే బోట్ స్లో అవుతుంది కదా, టైమే పట్టదు. ఏదేస్తాడు బతికుందిరా బాబు, ఇది ఎక్కడ వచ్చిపోద్ది. దూరం చేద్దామా? సో బాయ్ చెప్పే వాళ్ళకి అందరికీ బాయ్. సో చూసారు కదా, డిఫరెంట్ చేపలు అయితే పడుతున్నాయి. అలాగే అవి ఏంటి జల్లి, దీని పేరు ఏం పేరు నాకు తెలియదు, కప్ప అంటాం మేమైతే. కప్పలు పడ్డాయి, కప్పలు చూపించాను. నాకు మళ్ళీ వల వేస్తాను. మరి ఇక ఎలాంటి చేపలు పడతాయో చూద్దాం, చూపించాలి సార్ వాళ్ళకి. ఇంకా వల అయితే వేసాం, చూద్దాం ఎలాంటి చేపలు పడతాయండి ఇది. ఓకే ఇటు చూడు, మళ్ళీ నెక్స్ట్ వీడియో చూద్దాం ఎలాంటి చేపలు పడతాయి, అవి కూడా చూపిస్తాను మీకు. చూస్తూనే ఉండండి, స్కిప్ చేయొద్దు. త్వరగా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ చేసుకోండి.